Dear students, in our today's class, I am going to explain time taken by the body to slide down on a smooth surface. సో దానికోసం నేను ఏం చేశానంటే ఒక థీటా యాంగిల్ చేసే హారిజంటల్ ప్లేన్తో థీటా యాంగిల్ చేసే ఒక ఇంక్లైన్ ప్లేన్ తీసుకున్నాను. దాని మీద ఎం అనే మాస్ ఉన్న ఒక బ్లాక్ తీసుకున్నాను. దాని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఈ ఫోర్సెస్ అని మనం రెక్టాంగులర్ కాంపోనెంట్స్గా తీసుకున్నట్లయితే ఎలాంగ్ ద ప్లేన్ వచ్చేదాన్నేమో ఎంజీ సైన్ థీటా కానీ, అదేవిధంగా సో నార్మల్ రియాక్షన్, సో దిస్ ఈజ్ ద నార్మల్ రియాక్షన్. సో నార్మల్ రియాక్షన్కి ఆపోజిట్గా ఉండేదాన్నేమో మనం ఇక్కడ ఎంజీ కాస్ థీటా కానీ తీసుకోవచ్చు. ఓకే, అయితే బాడీ అనేది స్లైడింగ్ డౌన్, సో కిందకి పడుతుంది. ఓకే, సో ఎంఏ నెట్ యాక్సలరేషన్ అనేది ఎంఏ అవుతుంది. అయితే ఇప్పుడు మనం యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. దాని ప్రకారం మనం ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనే ఈక్వేషన్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఓకే, స్మూత్ సర్ఫేస్ కాబట్టి మనకి ఏం రాసుకోవచ్చు అంటే నెట్ యాక్సలరేషన్ అనేది ఎంజీ సైన్ థీటాకి ఈక్వల్. దాని ప్రకారం మనం ఎంఎం క్యాన్సిల్ చేస్తే ఏ ఈక్వల్స్ టు జీ సైన్ థీటా. ఇంత యాక్సలరేషన్తో బాడీ అనేది స్లైడ్ అవుతూ కిందకు వస్తుంది. అయితే మనకు తెలిసిన ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటి? సో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ప్రకారం ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. ఓకే, ఇనీషియల్ వెలాసిటీ అనేది 0 కాబట్టి ఓకే ఎస్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఆఫ్ ఏటీ స్క్వేర్ అవుతుంది, ఆఫ్ ఏటీ స్క్వేర్. ఓకే, దట్ ఎంప్లాయీస్ సో 2s ఈక్వల్స్ టు ఏ ఇంటూ టీ స్క్వేర్. దట్ ఎంప్లాయీస్ 2s బై ఏ ఈక్వల్స్ టు టీ స్క్వేర్. మనకు కావాల్సింది టైం కాబట్టి టీ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 2s బై ఏ. అయితే ఆల్రెడీ మనకి ఏ అంటే ఏమొచ్చింది? ఏ ఈక్వల్స్ టు జీ సైన్ థీటా వచ్చింది కాబట్టి సో స్మూత్ సర్ఫేస్ మీద బాడీ పడడానికి పట్టే టైము ఎంత అవుతుంది అంటే కిందకి ఓకే 2s బై జీ సైన్ థీటా అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.